హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింక్. ముఖ్యంగా గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో సిలబస్లో ఉన్న అంశాలకి అప్డేట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇతర అంశాలు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇతర అంశాలు మీన్స్ ఈ అవార్డ్స్, కమిటీలు, సమ్మిట్స్, ఆపరేషన్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అటువంటి డిస్కస్ చేస్తాం. సో ఈరోజు చూస్తే మనకి ఈ పాలిటీ లోపల ఈ రీపోలింగ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. మనము ఈ పాలిటీ ఫుల్ కోర్స్లో డిస్కస్ చేసినాం. పోలింగ్కి అంతరాయం అని చెప్పేసి ఎప్పుడు రీపోలింగ్ చేస్తారు, ఎప్పుడు పోలింగ్ వాయిదా వేసి మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పేసి అది ఇప్పుడు వార్తల్లో వచ్చిందండి. సెకండ్ది, ఈ పాలిటీలో ఈరోజు ఈ 4 రాష్ట్రాలు ప్లస్ పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో కొంతమంది అధికారిక వ్యక్తులు వెళ్ళొచ్చు, అన్అఫీషియల్ వాళ్ళు వెళ్ళకుండా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తున్నారు. వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఎన్నికల రీఫార్మ్స్ ఏదైతే ఉందో ఆ రీఫార్మ్స్ని వెరీ ఫస్ట్ టైం ఏ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు అని చెప్పేసి ఆ టైప్ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. వివిప్యాట్ కావచ్చు, నోటా కావచ్చు, ఈవీఎం కావచ్చు. అవి గుర్తుపెట్టుకున్నప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ 2026 రూల్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నోటిఫై చేసింది. అందులో 3 రూల్స్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదే ఎకనామీ చూస్తే ఎఫ్డిఐ పాలసీ అని చెప్పేసి మనకి ఫారెన్ ట్రేడ్లో వెరీ ఫేమస్ టాపిక్. వివిధ రంగాల్లో ఎఫ్డిఐ పరిమితులు తరచుగా మనం మారుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్లో 100% ఆటోమేటిక్ రూట్లో అనుమతించాం. దాంతోపాటు ఈ చైనాతోని ఎఫ్డిఐ పాలసీలో మార్పులు వచ్చింది. 2020 యొక్క ఎఫ్డిఐ పాలసీకి సవరణ చేసుకొని కొత్త రూల్స్ తీసుకొచ్చాం. అవి 2 ఎఫ్డిఐలు వెరీ ఫేమస్. సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఉంది. ఏపీపీఎస్సీ వాళ్ళకు, టీజీపీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 2 పేపర్ 1లో కూడా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. అయితే మిషన్ దృష్టి అని చెప్పేసి గెలాక్సీ ఐ సంస్థ, ఇది బెంగళూరులో ఉంటుంది, ప్రైవేటు స్పేస్ స్టార్టప్ అది. సో ప్రపంచంలో తొలిసారిగా ఈ మల్టీ సెన్సార్ ఆప్టికల్ శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తాం. దాంతోపాటు ప్రైవేట్ రంగం లోపల ఈ భూ పరిశీలన ఉపగ్రహాల్లో అదే అతిపెద్దది ప్రయోగించింది. సో మిషన్ దృష్టి వెరీ ఫేమస్ శాటిలైట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ డే ఆఫ్ ఇంపార్టెంట్ చూస్తే వరల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని చెప్పేసి ఆ థీమ్ మరియు ఇండియా యొక్క ర్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పత్రికా స్వేచ్ఛ ర్యాంకు వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. తర్వాత హిస్టరీలో మీకు అప్డేట్స్ ఉంటాయని చెప్పేసి కొంతమంది డౌట్ వస్తుంది. ఎస్, అప్డేట్స్ ఉంటాయండి. మీకు ఉదయన కోట అని చెప్పేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దాని యొక్క రిస్టోర్ కోసము ఆమోదించింది. సో ఉదయన కోట మీకు 16 మహాజన పదాలు అని చెప్పేసి హిస్టరీలో వస్తుంది కదా. సో అక్కడ ఒక రాజ్యం ఉంటుంది వత్స అని చెప్పేసి, దాని రాజధాని కౌశాంబి అని చెప్పేసి. ఇప్పుడు అది మళ్ళీ వార్తల్లో వచ్చింది. తర్వాత మనకి 2 మేన ఈ 11:30 ఆ టైంలో ఒక మొబైల్కి అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాన్ని సాచేట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అదేంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈరోజు. మరియు ఈ రిపోర్ట్ చూస్తే ఈ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ సంస్థ అనేది ఈ చేపల ఉత్పత్తికి రిపోర్ట్ ఇస్తుందండి. ప్రతి ఇయర్ గుజరాత్ వస్తుంది. ఈసారి తమిళనాడు అనేది గుజరాత్ని అధిగమించి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇది ఫేమస్ రిపోర్ట్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. వ్యవసాయ రంగం కిందకి కూడా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ మనకు ఉన్నది వరల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది May 3 ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. థీమ్ అనేది చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈజీగా ఉందండి. ఈ పత్రికా స్వేచ్ఛ ఎందుకోసం అని చెప్పేసి చూస్తే హ్యూమన్ డెవలప్మెంట్ కోసము, దాంతోపాటు హ్యూమన్ రైట్స్ కోసము, హ్యూమన్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఈజీ థీమ్. హ్యూమన్ రైట్స్, డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి ఈ సంస్థ May 3 పత్రికా స్వేచ్ఛ అని చెప్పేసి దేశాల వారీగా ర్యాంకింగ్ ఇస్తుంది. అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మనకి నార్వే అండి. ఈ నార్వే వరుసగా 10వసారి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. సెకండ్ ర్యాంక్ గోస్ టు నెదర్లాండు, థర్డ్ ర్యాంక్ గోస్ టు ఎస్తోనియా అని చెప్పేసి ఉన్నది. సో ఈ 3 ర్యాంకులు అవసరం అంటే ఫస్ట్ ర్యాంక్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఫేమస్ రిపోర్ట్ కాబట్టి 3 కూడా మైండ్లో పెట్టుకోండి.
ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ 151 ఉండే, ఈసారి 157 అని చెప్పేసి వచ్చింది. అంటే పత్రికా స్వేచ్ఛ మరింతగా తగ్గిందని చెప్పేసి చెప్పవచ్చు యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం అయితే. సో ఇక్కడ ఇండియా అనేది వెరీ సీరియస్ కేటగిరీలో ఉంది, వెరీ సీరియస్ కేటగిరీ. ఈ కేటగిరీ కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి క్వశ్చన్ అనేది ర్యాంకింగ్తో ఆపేస్తే సరిపోతుంది. బట్ కొన్నిసార్లు ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చేసి ఏ ఆప్షన్లో ర్యాంకింగ్, బి ఆప్షన్లో ఈ ఇన్స్టిట్యూషన్ నేము, ఏ సంస్థ రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి, సి ఆప్షన్లో ఇండియా యొక్క కేటగిరీ ఇస్తే మనం అయిపోతాం ఇంకా. కాబట్టి సో వెరీ సీరియస్ కేటగిరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే చివరి కూడా అవసరం అండి. మొత్తము 180 దేశాలు అని చెప్పేసి ఉన్నాయి కదా, 180వ దేశం మనకి ఎరిత్రియా అని చెప్పేసి ఉన్నది. సో ఎరిత్రియా అని చెప్పేసి 178 ఏమో చైనా అని చెప్పేసి ఉన్నది, 179 ఏమో ఉత్తర కొరియా అని చెప్పేసి ఉన్నది. చివరి 3 అనేవి కొన్నిసార్లు అవసరం. మీ ఎగ్జామ్ మరీ 3-4 మంత్స్లో 1 మంత్లో ఉన్నట్లయితే చివరి 3 గుర్తుపెట్టుకోండి. 6 మంత్స్ దాటింది అంటే ఇండియా ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ ఈజ్ ఎనఫ్. మనకు ఈ ఫ్యాక్ట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా, సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కాదు. మన ఎగ్జామ్ డేట్ బట్టి ఈ అంశాల యొక్క ప్రాధాన్యత మారుతూ ఉంటుంది. మీ 1 మంత్లో ఎగ్జామ్ ఉంటే ఫస్ట్ 3 లాస్ట్ 3 ఇండియా అవసరము ఆ రిపోర్ట్కి. 6 మంత్స్లో ఎగ్జామ్ ఉన్న కొద్ది వరకు ఫేమస్ రిపోర్ట్ కాబట్టి అవసరము. అదే మీ ఎగ్జామ్ 1 ఇయర్లో ఉన్నట్లయితే ఇండియా ర్యాంక్ అని చెప్పేసి సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఫేమస్ పాలిటీ అప్డేట్స్ మొత్తం 3 ఉన్నాయి. సో 3లో అందులో ఒకటి కరెంట్ అఫైర్స్ అండి, అంటే ఓన్లీ ఆ అంశం గుర్తుపెట్టుకోవాలి. మరొక 2 అయితే మీ సబ్జెక్ట్లో వచ్చిన అప్డేట్స్ అండి. అంటే మీ ఎగ్జామ్ ఏ ఇయర్లో ఉన్నప్పటికీ ఈ అప్డేట్ మీ నోట్స్లో ఉండాలి. సో ఫస్ట్ది అండి ఫల్టా నియోజకవర్గం అని చెప్పేసి. అయితే ఇది మళ్ళీ చెప్తున్నా, జస్ట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో ఫల్టా నియోజకవర్గము అని చెప్పేసి ఇది ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఎన్నికల సంఘము అనేది ఈ బూత్ క్యాప్చరింగ్ జరిగింది అనే కారణంతో రీపోలింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో రీపోలింగ్ కండక్ట్ చేస్తున్నాం. రీపోలింగ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే ఎన్నికల సంఘం చేస్తుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారము సెక్షన్ నెంబర్ 58 అని చెప్పేసి ఉంటుంది. అంతగా మీకు సెక్షన్ నెంబర్ ఏమీ అవసరం లేదు, మనం పాలిటీ ఫుల్ కోర్స్లో డిస్కస్ చేసి ఉన్నాం దీన్ని క్లియర్గా. సో ఎప్పుడు రీపోలింగ్ చేస్తుంది అంటే ఎప్పుడైతే సరే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినా లేకుంటే బూత్ క్యాప్చరింగ్ జరిగినా, అంటే బూత్ మొత్తాన్ని ఆధీనంలో చేసుకొని ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి బలవంతంగా ఓటు వేయిస్తే, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అనేవి మన రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో భాగము. బూత్ క్యాప్చరింగ్ జరిగిపోతే ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఉండవు, మొత్తం బలవంతంగా ఉంటుంది. ఎటు ఓటు వేయాలంటే అటు ఓటు వేయాల్సిందే. సో బూత్ క్యాప్చరింగ్ అనే కారణంతో రీపోలింగ్ని ఎవరు ప్రకటిస్తారు అంటే ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది, ప్రభుత్వం కాదు ఇక్కడ. అంటే సో కొత్త డేట్ ఇస్తారు, May 21 ఇచ్చాడు. ఈ డేట్ నాట్ మచ్ ఇంపార్టెంట్ నేను చెప్పేది. దాంతోపాటు సిరా గుర్తు మీకు మొన్ననే ఓటింగ్ వేసినాం, దీనికి ఉంటుంది కదా చూపుడు వేలికి, ఇట్లనే ఉంటుంది. సో ఇప్పుడు మిడిల్ ఫింగర్కి వేస్తారు. సో ఎడమ చేతి మధ్యన వేలు అని చెప్పేసి ఇట్లా క్లియర్గా నేర్చుకోండి. ఇది మధ్య వేలు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇది అంతా మన జిఎస్ అండి, ఈ ఫల్టా ఒకటి కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో మళ్ళీ అసలు ఈ పోలింగ్ అంతరాయం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్ కావచ్చు, లేదా బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, బలవంతపు ఓట్లు వేయించడం కావచ్చు. రెండో చూస్తే డిజాస్టర్స్ రావచ్చు, అంటే వరదలు రావచ్చు, భూకంపాలు రావచ్చు మనకి. సో లేకుంటే కొంత హింస జరగవచ్చు, అంటే బూత్ క్యాప్చరింగ్ జరగలేదు, బయట గొడవ జరగవచ్చు. సో వైలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈవీఎం కొన్నిసార్లు మొరాయిస్తుంది. మీకు ఎన్నికల రోజు వార్తలు చూస్తే యూట్యూబ్ కాకుండా ఇన్ఫ్యాక్ట్ మొరాయించిన ఈవీఎం అని చెప్పేసి అప్పుడప్పుడు వస్తుంది. అంటే ఈవీఎం కొన్నిసార్లు మొరాయిస్తుంది అంటే పని చేయకపోవడము. సో అప్పుడు కూడా సో పోలింగ్ అనేది రీపోలింగ్ ఉండదండి. పోలింగ్ మాత్రం కొద్ది సమయం పాటు మనము వాయిదా వేస్తాం. ఎవరండి? ఎన్నికల సంఘం వచ్చి వాయిదా చేయదు. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో పీఓ, సో పీఓ చేస్తాడు. పీఓ అంటే ఆ పోలింగ్ బూత్ యొక్క హెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో పోలింగ్ వాయిదా అయిపోయింది, మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది అనుకోండి, అంతకుముందు ఓటు వేసిన వాళ్ళు కాకుండా ఓటు వేయని వారికి ఓటింగ్ ఉంటుంది. సో ఓటింగ్ ఎవరికి ఉంటుంది? ఓటింగ్ వేయని వాళ్ళకు ఉంటుందని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి.
సరే, ఇంకో కొన్నిసార్లు పోలింగ్కి అంతరాయం వస్తుందండి. సో ఈరోజు మనకి నామినేషన్ అనేది చివరి తేదీ, సో లాస్ట్ తేదీ. ఈవెన్ 11 AM తర్వాత ఎవరైనా పొలిటికల్ పార్టీ అభ్యర్థి కనుక మరణిస్తే, గుర్తింపు రాజకీయ పార్టీ అభ్యర్థి మరణిస్తే కనుక, సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మరొక 7 days టైం ఇస్తారండి. మరొక అభ్యర్థిని బరిలో ఉంచాలి. ఇక్కడ పోలింగ్ వాయిదా కాదు, కానీ ఇది ఒక సందర్భం. మనకి ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసిండు, నామినేషన్ అదే లాస్ట్ రోజు 11 AM అయిపోయింది, ఆ తర్వాత మరణిస్తే కనుక రాజకీయ పార్టీకి మరొక 7 days టైం ఇస్తారు. 10:59 AM మరణిస్తే టైం ఇయ్యరు, ఇంకా ఆ 1 minute వచ్చి ఇంకా ఎవరైనా కొత్త అభ్యర్థి డే మొత్తం ఉంటుంది మనకు, సో కొత్త అభ్యర్థిని వాళ్ళు తీసుకురావచ్చు మళ్ళీ మరణిస్తే కనుక. ఒకవేళ పోలింగ్ అయిపోయింది, ఇది అర్థమైంది కదా నేను చెప్పేది. సో 7 days టైం ఎప్పుడు ఇస్తారంటే, రాజకీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసిండు, అది లాస్ట్ డే 11 AM టైం అయిపోయింది, సో అప్పుడు మరొక అభ్యర్థి కాకుండా 7 days టైం ఇస్తారు అన్నట్టు. వెంటనే అదే రోజు కాకుండా 7 days టైం ఇస్తే మరొక అభ్యర్థిని బరిలో దించవచ్చు. 10:50 చనిపోయింది అనుకోండి, వాళ్ళు మరొక అభ్యర్థిని 7 days టైం ఇవ్వరు, అదే రోజు చెప్పాలి కంపల్సరీ. ఇంకోటి చూస్తే మీకు, సో పోలింగ్ అయిపోయిందండి, అభ్యర్థి మరణించిండు. సో ఇన్ఫ్యాక్ట్ ఆ మరణించిన అభ్యర్థి ఓడిపోయింది అనుకోండి, అది పెద్ద మ్యాటర్ కాదు. గెలిస్తే కనుక ఇన్ఫ్యాక్టు మళ్ళీ బై పోలింగ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు బై పోలింగ్ ఉంటుంది అంటే గెలిస్తే కనుక ఉంటుంది, లేకుంటే అయితే ఉండదండి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది అంతా మన నోట్స్లో క్లియర్గా ఉన్నదండి, క్లియర్గా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి ఎటు రైట్, నెక్స్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ క్యూఆర్ బేస్డ్ ఎంట్రీ. ఇది ఇన్ఫ్యాక్ట్ కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో, ప్రజెంట్ మనకి తమిళనాడు అసెంబ్లీ రిజల్ట్ వస్తుంది ఈరోజు, వెస్ట్ బెంగాల్ వస్తుంది, కేరళ వస్తుంది, అస్సాం వస్తుంది, ప్లస్ పుదుచ్చేరి కూడా వస్తుంది. దీంతోపాటు కొన్ని ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మనకి, అవి గుజరాత్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ మీకు ఉప ఎన్నికలు. ఇంకోటి నాగాలాండ్ అని చెప్పేసి, ఇంకోటి త్రిపుర అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైతే అఫీషియల్ ఎంట్రీ కావచ్చు, అన్అఫీషియల్ ఎంట్రీ కాకుండా సో క్యూఆర్ బేస్డ్ స్కానింగ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎవరు పడితే వాళ్ళు పోరాదు ఇంకా. సో అటువంటిది వెరీ ఫస్ట్ టైం ఎన్నికల రీఫార్మ్స్ కిందకి వస్తుంది. కొంచెం మైండ్లో పెట్టుకోండి ఈ రాష్ట్రాల పేర్లు, కనీసం ఇవైతే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2026 అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నోటిఫై చేసింది. అమెండ్మెంట్ అంటే దేనికి అమెండ్మెంట్, ఫస్ట్ ప్రశ్న అది వస్తుంది. 2009 రూల్స్కి సవరణ అండి. సో ఇక్కడ 3 రూల్స్ ఉన్నాయి, పెద్దగా లేవు మనకి. ఒకటి చూస్తే ఈ మైనర్ పిల్లలకి ఇంతకుముందు ద్వంద్వ పాస్పోర్ట్లు, అంటే ఈ డ్యూయల్ పాస్పోర్ట్ ఉండేది, ఇప్పుడు డ్యూయల్ పాస్పోర్టు ఉండదండి ఇక మీదట. అంటే ఏకకాలంలో 2 పాస్పోర్ట్లు కలిగి ఉండరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి. సెకండ్ది ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఓసీఐ, వీళ్ళకు ఎలక్ట్రానిక్ కార్డ్ ఇస్తున్నారు, ఈ కార్డ్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. మరియు ఈ ఓసీఐ యొక్క రిజిస్ట్రేషన్ కోసం చెప్పేసి ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండే కదా, ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దెర్ ఇస్ నో ఆఫ్లైన్ మెథడ్ అని చెప్పేసి అంటాం అటు ఇటువకు. సో ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇస్తున్నారు ఒకటి, ఓకే. వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇంతకుముందు ఆఫ్లైన్లో పేపర్ వర్క్ ఇచ్చేసి, ఇప్పుడు ఆఫ్లైన్లో లేదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే కనిపిస్తుంది. సులభతరం చేసింది ప్రక్రియ, అంతే. ఈ 3 రూల్స్ కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. ఇవన్నీ కూడా పాలిటీ కిందికి వస్తాయండి. సో అచ్చా మీకు ఇది మన నోట్స్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, ఇది యాడ్ చేసుకోవాలి. మిగతా ఇంతకుముందు ఈ ఫల్టా ఏదైతే ఉందో, సో అది జస్ట్ ఫల్టా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కానీ మిగతా నోట్స్ ఉంది కదా, బూత్ క్యాప్చరింగ్ జరిగినప్పుడు అంతరాయం ఎలా ఉంటుంది, ఎవరు డిక్లేర్ చేస్తారని చెప్పేసి, సో అటువంటి మీ నోట్స్లో ఉన్నది ఆల్రెడీ.
అయితే లక్ష్మీకాంత్ పుస్తకాలు లేదండి, ఈ పోలింగ్ అంతరాయం ఎన్ని రకాలని చెప్పేసి లేదు, మన నోట్స్లో ఉన్నది, ఒకసారి మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎకనామీ అండి. ఈ ఎఫ్డిఐ, సో ఎఫ్డిఐ మనకి పాఠంలో ఉంది కాబట్టి ఎఫ్డిఐ పాలసీని మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఇన్సూరెన్స్ సెక్టార్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ బీమా రంగం లోపల మార్పులు వచ్చినాయండి. సో ఫస్ట్ చూస్తే మీకు ఎల్ఐసి అనేది ఇది 20% ఉన్నది ఆటోమేటిక్ రూట్లో. ఇది 2022లో చెప్పిండ్లు, ఇది మార్పు లేదు, అట్లే ఉన్నది. ఎల్ఐసి కాకుండా మిగతా బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వీటికి మాత్రము 100% ఇచ్చాడు. ఇంతకుముందు 74 ఉండే కదా, ఎప్పుడు 2026లో ఇచ్చాడు. ఈ ఇయర్ కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఈ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళని సో ఇంటర్మీడియరీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంటర్మీడియరీస్ మధ్యవర్తులు అని చెప్పేసి ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇది 100% అనేది 2020లోనే ఇచ్చాడు. ఇప్పుడు గిది మాత్రం మారిందండి. సో 2021లో వాస్తవంగా 74 అని చెప్పేసి మార్చిండ్లు, అంతకుముందు 49 అని చెప్పేసి 2015లో మార్చిండ్లు. ఇప్పుడు 26 లోపల ఏమైంది అంటే 100 అని చెప్పేసి మార్చిండ్లు. అయితే ఈ ఇయర్స్ అవసరం అంటే ఈనాడు పేపర్లో వచ్చిందండి ఇయర్స్, ఆశ్చర్యకరంగా. అంటే అట్లా జనరల్గా ఇయర్ పేపర్లో డెప్త్గా ఇయరు, బట్ వచ్చింది కాబట్టి ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. అంతకుముందు 26 అని చెప్పేసి ఉండే, సో 49 అని చెప్పేసి 74 అని చెప్పేసి 100 అని చెప్పేసి పేపర్లో వచ్చింది కాబట్టి, కొంచెం పేపర్లో వచ్చింది ఎక్కువ సార్లు మనకి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా కొన్ని కండిషన్స్ కూడా చెప్పిందండి ఇన్ఫ్యాక్ట్ ఈ 100 ఇస్తూనే. ఏంటిదంటే సో ఫస్ట్ వీళ్ళు కంపెనీ యాక్ట్ కింద నమోదు కావాల్సిందే. ఇప్పుడు భారతీయ బీమా సంస్థలోకి 100% ఎఫ్డిఐని అనుమతించడం విదేశీ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేయవచ్చు. సో కంపెనీ యాక్ట్ కింద 2013 అని చెప్పేసి ఇక్కడ కంపల్సరీ నమోదు కావాల్సిందే. దాంతోపాటు వాళ్ళు 100% ఎఫ్డిఐ ఒక బీమా సంస్థలో పెట్టినప్పటికీ దాని హెడ్ అంటే చైర్పర్సను లేకుంటే సిఇఓనో లేకుంటే ఎండీనో ఎవరన్నా ఒకరు కనీసం ఇండియన్స్ అయ్యాలి. అంటే ఆ సంస్థకి చైర్మన్ ఉంటారా, సిఇఓ ఉంటారా, ఎండీ ఉంటారా, దాన్ని బట్టి ఒకరు ఇండియన్స్ అయి ఉండాలి కంపల్సరీ. 2 కండిషన్స్ అనేవి ఎఫ్డిఐ 100% ఇచ్చినప్పటికీ, అనుమతి ఇచ్చినప్పటికీ ఇవి రెండింటినీ ఫుల్ఫిల్ చేయాలి ఆయా విదేశీ సంస్థలు. అది మైండ్లో పెట్టుకోండి. సో మీకు నేను డిస్కస్ చేసిన 25 ఇయర్ లోపలనే ఈ సబ్కా బీమా సబ్కి రక్ష 2025 చట్టం అని చెప్పేస్తున్నది. ఆ చట్టం లోపలనే ఈ బీమా రంగంలోకి 100% ఎఫ్డిఐ అని చెప్పేసి పొందుపరిచారు. చట్టాన్ని అమలు చేస్తూ ఇప్పుడు నోటిఫై చేయడం జరిగింది. సబ్కా బీమా సబ్కి రక్ష 2025 చట్టం యొక్క రూల్స్కి అనుగుణంగా ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఎల్ఐసి 20% అనేది 22లో తీసుకొచ్చారు, అదే విధంగా ఉంది. మధ్యవర్తులకి 100% అనేది ఇప్పుడు లేదు, 20లో తీసుకొచ్చారు, ఇప్పుడు అట్లనే ఉన్నది. మనకి ఎంత కూడా ఆటోమేటిక్ రూట్లో, గవర్నమెంట్ రూట్లో కాదు, అనుమతి అవసరం లేదు మనకి. ఇంకా ముందస్తు గవర్నమెంట్కి అనుమతి తీసుకోవడం అవసరం లేదు. బట్ కంపెనీ యాక్ట్ కింద కంపల్సరీ నమోదు కావాలి విదేశీ సంస్థ అనేది. ఆ సంస్థ యొక్క చైర్మన్ను, సిఇఓను, ఎండీను ఇండియన్స్ నియమించాలి కంపల్సరీ. రెసిడెంట్ ఇండియన్ అయి ఉండాలి కంపల్సరీ. ఇది ఫస్ట్ ఎఫ్డిఐ అండి. సెకండ్ ఎఫ్డిఐలో వచ్చిన రూల్స్ చూస్తే మీకు అయితే 2020లో ఏమైంది అంటే ఈ ఇండియా యొక్క భూ సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ భూ సరిహద్దు దేశాలు అనేవి ఎఫ్డిఐ పెట్టాలి అంటే కంపల్సరీ గవర్నమెంట్ యొక్క అనుమతి తీసుకోవాల్సిందే. ఓన్లీ గవర్నమెంట్ రూట్లో మాత్రమే ఉండేది. సో ఇప్పుడు 26లో వచ్చిన మార్పు ఏంటి అంటే ఇది 1 మే నుంచి అమల్లోకి వస్తుందట. మొత్తం సరిహద్దు దేశాలకి అనుమతి ఇవ్వలేదు, ఓన్లీ చైనా అండి, చైనా అండ్ హాంకాంగ్ వాటికి మాత్రం అనుమతి ఇచ్చారు. వీటికి వచ్చిన మార్పు ఏంటి అంటే 2020లో కరోనా వచ్చింది. ఆ టైంలో మన యొక్క బలహీనత దేశాలు వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఎఫ్డిఐ లేకుండా చేసిండ్రు. అంటే గవర్నమెంట్ రూట్లో మాత్రమే ఎఫ్డిఐ అనేది అనుమతి ఉంటుంది. ఇప్పుడు ఈ మిగతా దేశాలకు వర్తింప చేయకుండా చైనా, హాంకాంగ్ వాటికి మాత్రము సో 10% అనేది ఆటోమేటిక్ రూట్లో ఇచ్చారు.
సో ఆటోమేటిక్ రూట్లో ఇచ్చారు 10%. అయితే అన్ని రంగాలకు కాదు, మళ్ళీ ఏమంటున్నా అంటే ఈ బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 2020లో ఎఫ్డిఐ మనము రాకుండా చేయలేదు, వస్తే గవర్నమెంట్ రూట్లో రావాలి, దెర్ ఇస్ నో ఆటోమేటిక్ రూట్. ఇప్పుడు 1 మే నుంచి వచ్చిన మార్పు ఏంటి అంటే చైనా, హాంకాంగ్ దేశాలకి మాత్రము సో ఆటోమేటిక్ రూట్లో 10% అనుమతి ఇచ్చారు. అది కూడా కండిషన్స్ అప్లై. సో కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటని చెప్పి చూస్తే ఫస్ట్దేమో సో కొన్ని రంగాలకు మాత్రమే, అన్ని రంగాలకు కాదు. సో ఒకటేమో మనకి క్యాపిటల్ గూడ్స్ అని చెప్పేసి, ఈ రంగాలు గుర్తుపెట్టుకోవాలండి, నేను చెప్పేది కరెంట్ అఫైర్స్ కాదు, మీ సబ్జెక్ట్లో ఉన్న అప్డేట్ ఇది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్ గూడ్స్ అని చెప్పేసి, అంటే ఎలక్ట్రానిక్ రంగం లోపల కొన్ని మూలధన వస్తువులు ఉంటాయి కదా, అవి. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, అది క్యాపిటల్ గూడ్స్ కావచ్చు లేకుంటే కాకపోవచ్చు. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్ సాధనాలు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ సోలార్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ రేర్ ఎర్త్, సో రేర్ ఎర్త్ మూలకాలు ఏవైతే ఉంటాయో, ఈ లిథియం లాంటివి ఉంటాయి కదా మనకి, సో అటువంటివి కావచ్చు మొత్తం మీద. సో ఇవి ఏవైతే ఉన్నాయో, ఇంకేమన్నా ఉన్నాయా? మొత్తం 5 వచ్చినాయి, 1 2 3 4 5 అంతే అండి. సో ఈ రంగాల్లో మాత్రమే 10% ఇచ్చిండ్రు. లిమిటెడ్ సెక్టార్స్ కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకోండి. అత్యంత అరుదైన ఖనిజాలని చెప్పేసి పిలుస్తాం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే. కోబాల్ట్, నికెల్ లాంటివి కూడా వస్తాయి మన దీని కిందికి. మరి ఈ 5ని సవరణ చేయాలన్నా విస్తరించాలన్నా సో ఎవరు అనుమతిస్తారంటే కమిటీ ఆఫ్ సెక్రటరీ అని చెప్పేసి, సో క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ అనేది సవరణ చేస్తుంది లేకుంటే విస్తరిస్తుంది ఈ రంగాలని. ఒకటి. సో సెకండ్ కండిషన్, చైనా కంపెనీ ఎఫ్డిఐ తీసుకొచ్చి పెట్టినప్పటికీ దాని యొక్క యజమాన్యం అనేది ఇండియన్ చేతుల్లో ఉండాలి కంపల్సరీ. సో ఇండియన్సే యజమాన్యం ఉండాలి. ఇది పెద్ద అంశమేమి కాదు, వై బికాజ్ వాళ్ళు పెట్టి 10% కాబట్టి మనకే ఉంటుంది యజమాన్యం అనేది. తర్వాత వాళ్ళు అప్లై చేసుకుంటే ఆమోదం కోసము 60 రోజులే గడువు, అంటే త్వరితగతిన ఆమోదం వస్తుంది. కేవలం 2 months మాత్రమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఎఫ్డిఐ వచ్చినప్పుడు దానికి కంపల్సరీ, ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి, బెనిఫిషియల్ ఓనర్షిప్ టెస్ట్ని అప్లై చేస్తారట. మనం డిస్కస్ చేద్దాం. సో బెనిఫిషియల్ ఓనర్షిప్ టెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది చైనా కంపెనీ, ఈ చైనా కంపెనీ బిలో ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇండియా కంపెనీ, మళ్ళీ ఏ అనే కంపెనీ బి ద్వారా సిలో ఉన్న ఇండియా కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇది మనీ లాండరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అటువంటిది చేయకుండా చూస్తాం. అంటే ఫస్ట్ ఎఫ్డిఐ వచ్చినప్పుడు వెంటనే చూడకుండా డిపిఐఐటి అనేది ఏం పని చేస్తుందంటే బెనిఫిషియల్ ఓనర్షిప్ టెస్ట్ని అప్లై చేస్తుంది. సి అనే కంపెనీకి వచ్చింది బి నుంచి చైనాగా అని చెప్పేసి అప్లై చేస్తుంది. సో అది ఇవన్నీ కొత్తగా వచ్చిన రూల్స్ అండి ఎఫ్డిఐ లోపల. సో మీరు కేవలం కరెంట్ అఫైర్స్ చదువుకుంటే కనుక చైనాకి అనుమతి అని చెప్పేసి చదివింది కదా, ఈ ఇన్ని రూల్స్ ఉన్నాయి దాంట్లో. ఏ రంగాలకు రంగాల విస్తరణ సవరణ ఎవరు అని చెప్పేసి, ఈ టెస్ట్ అప్లై చేస్తామా లేదని చెప్పేసి, యజమాన్యం ఎవరి దగ్గర ఉండాలని చెప్పేసి, ఇది మన కంటెంట్ అండి. ఇది కంటెంట్ యొక్క క్వాలిటీని సూచిస్తుంది ఇది. ఓకేనా? సబ్జెక్టు పట్ల మక్కువ ఆసక్తి ఉంటే ఎవరైనా సరే నీ డిగ్రీలో ఎకనామిక్ సబ్జెక్ట్ లేకపోయినా పట్టు సాధించవచ్చు. నీకు మక్కువ ఉండాలి, లెర్నింగ్ అవర్స్ పెంచుకోవాలి, రీసెర్చ్ చేయాలి, అంటే ఎక్కువ టైం కేటాయించి నీకు ఆసక్తి ఉంది బాగా, సరిపోతుంది అంతే. దెర్ ఇస్ నో నీడ్ టు పిహెచ్డి కోర్స్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎకనామీ అప్డేట్స్ అండి. సో ఎకనామీ అప్డేట్స్ అనేవి ఎక్కడో ఒక పుట్టుక రావు, రోజువారీ పేపర్ నుంచే వస్తాయి మనకి. సో నెక్స్ట్ మనకి స్పేస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, మిషన్ దృష్టి అండి. ఇది వెరీ ఫేమస్ అప్డేట్ వాస్తవంగా, మీకు ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో వస్తుంది. సో మిషన్ దృష్టి
ఇది శాటిలైట్ పేరండి. సో దీన్ని గెలాక్స్ ఈ సంస్థ ప్రయోగించింది. ఇది బెంగళూరు ఆధారిత స్టార్టప్. ఓకే, సో అయితే ఇది కొన్ని రంగాల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఇది ఇండియాలో చూస్తే ప్రైవేట్ రంగం లోపల లార్జెస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూపరిశీలన ఉపగ్రహాల్లో ప్రైవేట్ రంగంలో ఇది అతిపెద్దది. దీని బరువు 190 kg, 160 అని చెప్పేసి ఓల్డ్ నోట్స్లో ఉంటుంది, మనకి డిస్కస్ చేసిన అంశమే. అప్పుడు 160 ఉంటే దీన్ని మళ్ళీ మార్చారు. ఒకసారి మీరు కావాలంటే సెర్చ్ చేయండి. 160 అని చెప్పేసి తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేసిండ్రు, మరింత బరువైన ఉపగ్రహంగా తయారు చేసిండ్రు. దీంతోపాటు వరల్డ్ ఫస్ట్ అంటే ప్రశ్న రాకుండా ఉండదు, వస్తుంది కంపల్సరీ. వరల్డ్ ఫస్ట్ ఆప్టికల్ మరియు సింథటిక్ అపార్చర్ రాడర్ కలిగిన శాటిలైట్ అండి. అంటే మల్టీ సెన్సార్ కలిగిన తొలి ఉపగ్రహం ఇది. అంటే మరింత క్లియర్ రిజల్యూషన్ చిత్రాలను అందిస్తుంది, అన్ని వాతావరణ పరిస్థితుల్లో డే అండ్ నైట్ పనిచేస్తుంది. సో మల్టీ సెన్సార్ ఆప్టికల్లో చూస్తుంది, ఎస్ఏఆర్లో చూస్తుంది. సో ఈ వరల్డ్ ఫస్ట్ది మనకి ఒకటే ఉపగ్రహము మల్టీ సెన్సార్ ఇమేజింగ్ అందిస్తుంది నీకు. ఆప్టికల్ అండ్ శార్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని మనకి కాలిఫోర్నియాలో ఉన్న వాండెన్బర్గ్ నుంచి ప్రయోగించారు. వాండెన్బర్గ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఫాల్కన్ 9 ద్వారా, ఫాల్కన్ 9 ఎవరిది అంటే మనకి స్పేస్ ఎక్స్ సంస్థది, ఎలన్ మస్క్ ఉంది కదా. సో ఆయన సంస్థ యొక్క రాకెట్ ద్వారా సో అమెరికా నుంచి ప్రయోగించారు మనకి. వాండెన్బర్గ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఓకే, ఇది స్పేస్ కిందకి వస్తుంది, మనకు స్పేస్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ అండి. హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయని చెప్పాలి. సో మీకు ఉదయన్ కోట అని చెప్పేసి వార్తల్లో వచ్చింది, ఉదయన్ కోట అని చెప్పేసి. సో దీని యొక్క పునరుద్ధరణ కార్యక్రమాలకి రిస్టోర్ కోసం అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించింది, కాబట్టి ఇది వార్తల్లో ఉన్నదండి. సో ఉదయన్ కోట అనేది ఉదయనుడు నిర్మించాడు. సో ఆయన ఎవరని చెప్పేసి చూస్తే మీకు ఈ 16 షోడశ మహాజన పదాలు ఉంటాయి, మీకు హిస్టరీలో వస్తుందండి ఇది. సో మహాజన పదాలు అని చెప్పేసి ఉంటాయి. అందులో ఒకటి వత్స అని చెప్పేసి రాజ్యం ఉంటుంది, దీని యొక్క రాజధాని కౌశాంబి. ఈ కౌశాంబిలో ఉన్న సో ఉదయన్ అనే వ్యక్తి యొక్క కోటనే ఉదయన్ కోట అని చెప్పేసి పిలుస్తాం. మీకు ఈ 16 మహాజన పదాలు వెరీ ఫేమస్ అండి. ఒకటి 4 రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి దీని విషయంలో. ఒకటేమో ఇన్ఫ్యాక్ట్ రాజధానులు వస్తుంది, ఆల్మోస్ట్ మ్యాచింగ్ పర్పసే వస్తుంది. రెండవది ఈ నగరాల పొంటి ఉన్న నదులు వస్తున్నాయి, ఇది ఇటీవల యూపీఎస్సీ యొక్క ట్రెండ్, మనకి నదులు వస్తున్నాయి. మూడవది దీంట్లో రాచరిక రాజ్యాలు ఉంటాయి, గణతంత్ర రాజ్యాలు ఉంటాయి, అవి 2 రకాలని చెప్పేసి ఉంటున్నాయి. సో అందులో రిపబ్లిక్ కంట్రీ రాజ్యం ఏదైతే ఉందో అవి మనం ఫోకస్ చేయాలి. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయండి మనకి. క్వశ్చన్స్ పీవైక్యూ చూస్తే ఒక దిక్సూచి మాదిరిగా పనిచేస్తాయి. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అందులో చూస్తే మీకు సాచెట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సాచెట్ అనగా ఇంగ్లీష్లో అలర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మొన్న మీరు సెకండ్ మీనాడు చూస్తే మన మొబైల్కి వైబ్రేషన్ వచ్చింది ఒకసారి, చాలామంది భయపడి ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ అది ఒక హెచ్చరిక అండి. ఆ హెచ్చరిక ఏంటని చెప్పేసి చూస్తే అది డిజాస్టర్స్ కావచ్చు, అంటే ఈ భూకంపాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, లేదా ఎమర్జెన్సీ కావచ్చు, అంటే ఈ యుద్ధం వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే హింస వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే గ్యాస్ లీకేజ్ కావచ్చు, రసాయన ప్రమాదాలు వచ్చినప్పుడు కావచ్చు. అటువంటి అంటే ఇవన్నీ మానవ కల్పితము, ఇవేమో జనరల్గా వచ్చేటి భూకంపాలు, వరదలు, తుఫాన్లు అని చెప్పేసి వచ్చినప్పుడు అలర్ట్ చేస్తుంది పౌరుల్ని. సో టెస్టింగ్ చేసింది మనకి. ఈ వ్యవస్థను రూపొందించింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు సంయుక్తంగా రూపొందించి 19 భాషల్లో మెసేజ్ పంపడం జరిగింది. రిపోర్ట్స్ అండి. సో సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేపల ఉత్పత్తికి రిపోర్ట్ ఇస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు తమిళనాడు అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది
గుజరాత్ని అధిగమించి వచ్చింది. కాబట్టి ప్రశ్న ఏ రాష్ట్రాన్ని అని చెప్పేసి వస్తుంది. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్ఫ్యాక్ట్ మన టీజీపీఎస్సీలో గ్రూప్స్ 2 లేదా గ్రూప్ 1 కావచ్చు 26 ఇయర్లో దాదాపు లేవండి. ఓన్లీ మీ లక్ష్యం గ్రూప్ 2 అనుకున్నప్పుడు, గ్రూప్ 1 అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంతకుముందు చేపల ఉత్పత్తి రిపోర్ట్ లాంటి, పత్రికా స్వేచ్ఛ థీమ్ లాంటి అవసరం లేదు. సబ్జెక్ట్ ఎఫ్డిఐ నామ్స్ ఉన్నాయి కదా, లేకుంటే క్యూఆర్ బేస్డ్ కౌంటింగ్ స్టేషన్స్ అని చెప్పేసి అట్లా ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. సో అవి చదవాలి. మనకి అప్డేట్స్లో టైం వేస్ట్ చేయవద్దు. రోజు గంట అనేది కరెంట్ అఫైర్స్ అనేది అట్లా కాదు. ఇక్కడ నీకు ఎంత టాపిక్ ఉన్నది సబ్జెక్ట్ ఒకసారి చూసుకొని వాటిని అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఏబిపిఎస్ వాళ్ళు చూస్తే నవంబర్ 15 అని చెప్పేసి ఎగ్జామ్ అనుకోండి, 2 months టైం ఇస్తే, సో దీనికి 6 months బిఫోర్ మాత్రమే, అంటే ఎంత మనకి, సో ఏప్రిల్ 15 అట్లా వస్తుంది. అవి అన్నీ చదవాలి, ఫ్యాక్ట్లు, ప్రతి కరెంట్ అఫైర్ చదవాలి. 6 months దాటిందంటే మార్చి కంటే ముందున్నాయి కదా, అందులో అన్నీ చదవకండి, సబ్జెక్ట్ చూసుకుని సరిపోతుంది. నేను మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ముంగట సో కొన్ని అప్డేట్స్ అని చెప్పేసి, అవార్డ్స్ కమిటీలు అని చెప్పేసి చేస్తాం కదా క్లాసు, అవి సరిపోతాయి. సబ్జెక్టు అఫైర్స్ డెప్త్ చదవండి. అవార్డ్స్ లాంటి, కమిటీలు లాంటి, స్పోర్ట్స్ లాంటి, సమ్మిట్స్ లాంటి, అపాయింట్మెంట్ లాంటి ప్రతి నియామకం నీదే కాదు, ప్రతి స్పోర్టు అఫైర్స్ నీదే కాదు. కరెంట్ అఫైర్స్లో చివరి అంశం కూడా వదిలిపెట్టకుండా చదవాలి అనే ధోరణి ఎప్పుడూ పనికిరాదు. నువ్వు రోజు 10 అంశాలు చదివితే 1 monthకి 300 అవుతాయి, 6 monthsకి 1800 అవుతాయి. ఇన్ని బిట్లు అనేవి అవసరం లేదు కరెంట్ అఫైర్స్కి. నువ్వు పాలిటియో, ఎకనామో, ఎస్ఎన్టీఓ చదువుకో. ఇన్ని మనిషి గుర్తుంటాయంటే 1800 బిట్లు అంటే నాటే జోక్. సో అంత అవసరం లేదు మనకి. సో సబ్జెక్ట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి, ఫ్యాక్ట్ మీద ఇంపార్టెంట్ చూసుకోండి. మీరు ఎంత తన్నుకున్నా మనకి 30 కరెంట్ అఫైర్స్ అనుకుంటే అందులో 20 మార్కుల వరకు సబ్జెక్టు మీదే వస్తాయి, 10 మార్కులు మాత్రము సో వేరే వస్తాయి. ఆ 10లో 8 దాకా అందరూ చేస్తారు, అంటే ఫేమస్ అవార్డ్సే, ఫేమస్ రిపోర్ట్సే, పత్రికా స్వేచ్ఛ లాంటివే వస్తాయి, ఆస్కర్ అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్ లాంటివే వస్తాయి, ఎబెల్ బహుమతి లాంటివే వస్తాయి, విట్లీ అవార్డు లాంటివే వస్తాయి. స్పోర్ట్స్ కూడా ఐపీఎల్, వరల్డ్ కప్, హాకీ, మన ఇండియన్స్ ఎక్కడో రికార్డ్ క్రియేట్ చేస్తే అటువంటివే వస్తాయి. సమ్మిట్స్ కూడా G7, G20 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వరల్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సార్కో లేకుంటే సార్క్ ఇప్పుడు లేదు, బ్రిక్స్, అటువంటివే వస్తాయి. ప్రతి సమ్మిట్ నువ్వే పోతా అన్నట్టు చదువుకోవద్దు. అదే అండి. సో ఇది May 3 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ GS లింకప్. థ్యాంక్ యూ వెరీ మచ్.